మీరు చెప్తున్న డిపార్ట్మెంట్‌లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యెస్. ఎందుకంటే మనకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా వాల్యుబుల్ ప్రాపర్టీస్ సెక్యూరిటీ ఉంటుంది. యెస్. కానీ మీకు ఒక ఆఫీసు, ఆ ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఏదో పని ఎందుకు పనికిరాని డిపార్ట్మెంట్ లాగా చూస్తారు ఎందుకండి? అంటే లా అండ్ ఆర్డర్‌కి, ఏఆర్‌కి ఇచ్చేంత ప్రయారిటీ ఎందుకు ఉండదు? ఇప్పుడు అది అడ్మినిస్ట్రేషన్ మిస్టేక్. ఈ ఫోర్స్‌ని ఉపయోగించుకోవడంలో ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్‌గా కాన్సంట్రేట్ చేయట్లేదని నా ఉద్దేశం. కొంతమంది డీజీలు చాలా బ్రహ్మాండంగా దీన్ని ప్రోగ్రెస్‌లో తీసుకెళ్తున్నారు. దీంతో మోరోవర్ మీకు తెలవని విషయం ఏంటంటే, మేము ఎక్కడైతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామో మనకి వాళ్ళు దే ఆర్ పేయింగ్ చార్జెస్. అవును. ఇప్పుడు మనకి రిజర్వ్ బ్యాంక్ రెవెన్యూ కూడా వస్తుంది కదా. రెవెన్యూ కూడా వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, జెన్కో థర్మల్ స్టేషన్స్ ఉన్నవి, అదేవిధంగా బ్యాంక్ కరెన్సీ చెస్ట్స్ ఉన్నాయి. ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్ కరెన్సీస్ మేము సర్వీసెస్ ఇస్తున్నాం. వాళ్ళకి మన సర్వీసెస్కి అమౌంట్ పే చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా టేక్ ఓవర్ చేశాం. అచ్చా. బేగంపేట ఎయిర్పోర్ట్ టేక్ ఓవర్ చేయాలంటే ఏవియేషన్ సెక్యూరిటీ కూడా రిక్వైర్డ్ ట్రైనింగ్. మా అక్కడ ఉన్న పోస్టెడ్ పీపుల్ అందరూ కూడా మనకి జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో ట్రైనింగ్ తీసుకొని అది 80% ఆఫ్ ద పర్సెంటేజ్తో పాస్ అయితేనే దే ఆర్ ఎలిజిబుల్ టు వర్క్. కరెక్ట్ అండి. ఇప్పుడు గవర్నమెంట్కి ఒక మీది రెవెన్యూ కూడా వస్తుంది, సర్వీస్ చూపిస్తున్నారు. కానీ మీ డిపార్ట్మెంట్ కొంచెం విసిరివేయబడ్డా కానీ పెంచుతుండేది ఎక్కడంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, లేదంటే ఆ ఎస్పీఎఫ్ పోస్ట్కి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళారంటే ఒక పనిష్మెంట్గానే దాన్ని చూస్తుంటారు. That's not wrong. Before joining at SPF, they felt like that only. After joining in SPF, they felt very happy. Okay. ఎందుకంటే ఇక్కడ ఉన్న డిసిప్లిన్ కానీ, ఫోర్స్కున్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ చేయడానికి స్కోప్ కానీ చూసి ఎవ్రీబడి ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. అంటే ముందు రాకముందు మాత్రం ఫీలింగ్ ఉంటుంది. ఉంటుంది. మనకి ఇది స్వంజిత్ సేన్ సార్ ఎస్టాబ్లిష్ చేసిన ఫోర్స్. ఆయన ఐడియాస్ చాలా ఎక్సలెంట్ ఐడియాస్. ఆ వ్యూస్లో కొంత ముందుకు వెళ్ళడంలో ఇప్పుడున్న నీడ్స్, స్టేట్ గవర్నమెంట్ నీడ్స్ దాన్ని బట్టి కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవమే కానీ, బట్ ఫోర్స్ని నెగ్లెక్ట్ చేసిన మాట అయితే వాస్తవం కదా. అంటే ఎవ్రీ టైం దానికి ఎంతో అంత ప్రయారిటీ. బడ్జెట్ విషయంలో అందరికి వచ్చినట్టే మాకు కూడా కొంత, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా కనిపించదు కదా. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను అంటుంది ఏ గవర్నమెంట్ కాదు, అన్ని గవర్నమెంట్లు కూడా ఉంది. అంటే మాకు ఉంది. ఇప్పుడు మెయిన్ లా అండ్ ఆర్డర్ అనేది మీరు చెప్తున్న సిఎస్ఎఫ్ తీసుకోండి, దానికి మాకు అకాడమీ ఉంది, దానికి ఒక ల్యాండ్ ఉంటుంది, దాంట్లో చాలా ప్రాపర్టీ. మాకు మీరు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో హెడ్ క్వార్టర్ కన్స్ట్రక్షన్ కోసం ల్యాండ్ అలాట్ అయింది మనకి రోడ్ నెంబర్ TV9 బ్యాక్ సైడ్. ఓకే. మాకు ఒక 400 స్క్వేర్ ఫీట్స్ అలాట్ అయింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ హెడ్ క్వార్టర్ కోసం ఫండ్స్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది పెండింగ్ అట్ గవర్నమెంట్ లెవెల్ ఉంది. ఓకే. ట్రైనింగ్ అకాడమీ అట్ అమీన్పూర్ ఉంది. మాకు 70 acres గవర్నమెంట్ మనకి అలాట్ చేసింది. ట్రైనింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్లోగా డెవలప్ అవుతూ ఉంది. అనుకున్నంత వేగంగా ఈ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రిలీజ్ కావడంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అమీన్పూర్ ల్యాండ్ కూడా చాలా మంది కబ్జా చేశారు కదండి. కబ్జా చేశారు అన్నది ఆరోపణలు మాత్రమే. ఇప్పుడు ఎందుకంటే రెవెన్యూ పీపుల్ వాట్ ఎవర్ తేజ్దీప్ మేడం ఫైట్ చేసింది కదా అక్కడ. మేడం చేసింది. అంటే మా ట్రైనింగ్ అకాడమీలో ఒక ఇంచ్ ఆఫ్ ల్యాండ్ కూడా ఎవరు కబ్జా చేయలేదు. ఎందుకంటే మాకు రెవెన్యూ పీపుల్ బౌండరీ చేసిందంతా కూడా మేము ఎసెన్షియల్ ఏరియాలో కొంత ఫెన్సింగ్ వేసుకున్నాం. రిమైనింగ్ ఏరియాలో రాకుండా మాకు రెగ్యులర్గా 24 hours అక్కడ మా వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటిది లేకుండా చూసుకున్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ మేము మేడం డీజీగా ఉన్నప్పుడు అమీన్పూర్ చెరువుని మేము అడాప్ట్ చేసుకున్నాం. మాకు అడ్జస్టెంట్ ట్రైనింగ్ సెంటర్ అక్కడ ల్యాండ్ని కబ్జాస్ ఉన్నాయి. అది సిక్కం ల్యాండ్లోను, ఫుల్ ట్యాంక్ లెవెల్లోను చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకొని బౌండరీస్ వేస్తున్నాయి. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము ట్రై చేసాం. మేడం ఉన్న టైం అంతా కూడా మా ఫోర్స్ అక్కడ యాక్టివిటీస్ చేసేది. 1 inch ల్యాండ్ కూడా ఎంక్రోచ్ కాకుండా మేము సక్సెస్ఫుల్గా ఉన్నాం. ఆఫ్టర్ మేడం రిటైర్మెంట్ నెక్స్ట్ డీజీస్ అనేది ప్రయారిటీ దానిలో అది లేదు. ఫోర్సు, ప్రోగ్రెస్, ట్రైనింగ్లు, ఈ డిప్లాయ్మెంట్స్ వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కాబట్టి మేము కూడా ఆబ్వియస్లీ మేము కూడా దాని నుంచి డీవియేట్ అయ్యాము. అది ఎలా ఉందండి ఇప్పుడు మనకి ఐడియా లేదు.
కానీ ల్యాండ్ అయితే మీ పొజిషన్లో మా ల్యాండ్ మా ట్రైనింగ్కి అలాట్ అయిన ల్యాండ్ అంతా కూడా పర్ఫెక్ట్గా మన కంట్రోల్లోనే ఉంది. యాక్టివిటీస్ అన్ని గోయింగ్ ఆన్. అచ్చా. ఇప్పుడు మనకి 390 మెంబర్స్ కానిస్టేబుల్స్ గోయింగ్ టు రిపోర్ట్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి. వాళ్ళ బేసిక్ ట్రైనింగ్ కూడా అక్కడ జరుగుతుంది. అంతకుముందు కూడా 3 బ్యాచెస్ బేసిక్ ట్రైనింగ్ కూడా జరిగింది. కాకపోతే ఎమ్యూనిటీస్ వైజ్గా ఇంకా కావాలి, రోడ్స్ కొంత. అంటే మిగతా అకాడమీతో పోల్చుకుంటే అంటే ఇప్పుడు మేము ట్రైనింగ్ చేసేటప్పుడు పోలీస్ అకాడమీ కూడా లైక్ మా SPF అకాడమీ లాగానే ఉండేది ఒకప్పుడు. మేము అంటే 25 ఇయర్స్ 27 ఇయర్స్ బ్యాక్ మేము. అంటే అప్పటికే ఆంజనేయ రెడ్డి గారు దాన్ని ఒక డెవలప్ చేశారులేండి. కొంత ఉంది, గ్రౌండ్స్ ఉన్నాయి తప్ప ఇవన్నీ రాక్ ఏరియా. దాన్ని లెవెల్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకుండా దాన్ని చేయటం, బడ్జెట్ లేకుండా. ప్లేన్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలంటే బడ్జెట్ సరిపోతుంది. రాక్ ఏరియాలో అది చేయాలంటే కొంచెం అది గవర్నమెంట్ ప్రయారిటీ కూడా చూపించిందండి అక్కడ. అప్పుడు అకాడమీ అనేది స్టేట్ ప్రెస్టీజియస్ అదే నేషనల్ పోలీస్ అకాడమీ లాగా చేయాలని అప్పుడు అది ఆ లెవెల్కి రీచ్ అయింది. బట్ 3 decades పెట్టింది ఆ లెవెల్కి రీచ్ కావడానికి. మాకి ల్యాండ్ అలాట్ అయ్యి 1 decade అవుతున్నట్టుంది. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు రీచ్ దట్ మచ్ లెవెల్. ఓకే, షూర్లీ. అది మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ప్రాక్టికల్ ట్రైనింగ్ మేము బేసిక్ ట్రైనింగ్ వచ్చి పోలీస్ అకాడమీలో తీసుకున్నాము. ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చి మా యూనిట్స్లో హెడ్ క్వార్టర్ అండ్ హై కోర్ట్ అండ్ సెక్రటేరియట్ వీటిలలో అప్పట్లో 3 months ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత శ్రీశైలం డ్యామ్కి పోస్టింగ్ అయింది. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డ్యామ్కి అయింది. డ్యామ్ ప్రొటెక్షన్ అంతా కూడా చూసుకునేవాళ్ళం. లేటర్ ఆన్ నాకు హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయింది. సార్, డ్యామ్లో ఫస్ట్ పోస్టింగ్ మీకు శ్రీశైలం డ్యామ్. చూడడానికి చాలా బాగుంటుంది, మంచి ఎంజాయ్మెంట్ చేయొచ్చు. కానీ మీకు అక్కడ ఛాలెంజ్ కూడా ఉంటాయి. ఏముంది ఫస్ట్ ఛాలెంజ్? మేము అక్కడ రిపోర్ట్ చేసే టయానికి చాలా నక్సలిజం అనేది చాలా పీక్ దీనిలో ఉంది. సేమ్ టైం మా బ్యాచ్మేట్స్ గ్రహెన్స్లో ఉన్న కూంబింగ్ ఆపరేషన్స్కి వస్తూ ఉండేవారు. మేము బ్యాలెన్స్ ఆఫ్ ఇది పీపుల్ని అక్కడ తిరిగే, యాక్చువల్గా ఫిషర్మెన్స్కి సపోర్ట్గా ఈ మావోయిస్టులు ఉండేవారు. అప్పుడు మన ప్రజెన్స్లోనే వాళ్ళంతా తిరుగుతూ ఉండేవారు. మన రికగ్నైజ్ చేయగలరు, బట్ మనతో వాళ్ళకి హామ్ లేదు కాబట్టి వీఆర్ ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి మా జోలికి వచ్చేవారు కాదు. మా ముందే మూమెంట్స్ జరిగినా కానీ మనకి వాళ్ళతో హామ్ లేదు, మాతో వాళ్ళకి హామ్ లేదు కాబట్టి చాలా దీనికినే ఉండేది. మ్యాచ్ ఫిక్సింగ్ కాదు, బట్ వాళ్ళకి మేమంటే తెలియకుండా అంటే డ్యామ్ మీద యాక్టివిటీస్ ఉండేవి కావు. ఫిషర్మెన్స్కి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ బయర్స్తో వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తారు. ముందు ఇన్వెస్ట్ చేసిన తర్వాత బైబ్యాక్ అయ్యేటప్పుడు వాళ్ళ ఆ రేట్ని డివియేట్ అవుతారు. వాళ్ళ దగ్గర చాలా వాళ్ళ శ్రమ దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి టైంలో వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళందరినీ కూడా లోపలికి డ్యామ్ లోపలికి పిలుచుకునేవాళ్ళు. అక్కడ వాటర్ పంపింగ్ స్టేజెస్ ఉండేవి శ్రీశైలం చేయడానికి. ఆ స్టేజ్లో అక్కడ పోవడానికి ఎవరికి వీలు కాదు. వాళ్ళు వాటర్లో అక్కడికి వచ్చేవారు, అక్కడ ఉన్నవాడు వీళ్ళని కూడా ఇక్కడ నుంచి లోపల నుంచి తీసుకెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ రిజాల్వ్ చేసేవాళ్ళు, ఇష్యూస్ రిజాల్వ్ చేసి వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. చూస్తారు దూరం నుంచే చూడటం తప్ప. అది అక్కడ మీటింగ్ అవుతుంది, ఇది ఎక్కడ మీటింగ్ అవుతుంది, ఇట్లా చూసేవాళ్ళం తప్ప దూరం నుంచి చూసి వాడు వెళ్తాను సార్ వాడే. అప్పుడు నేను సెకండ్ టైం కూడా ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు జెన్కోకి వెళ్ళాను. జెన్కోకి వెళ్ళినప్పుడు అలిపిరి బ్లాస్టింగ్ జరిగింది. అలిపిరి బ్లాస్టింగ్లో పార్టిసిపేట్ చేసిన మావోయిస్టులు ఆ ఏరియాలో షెల్టర్ తీసుకునేవారు అనేవారు. తర్వాత ముందా 2004లో అలిపిరి బ్లాస్ట్ తర్వాత అంటే తక్కడపల్లి వాసుదేవరావు అలియాస్ అంటే ఎవరన్నది తెలియదు. కానీ వాళ్ళు దూరం నుంచి తిరుగుతూ ఉంటే వాళ్ళు ఇక్కడే సార్ అక్కడ మేమంతా పిల్లలతో, అక్కడ లోకల్ పిల్లలతో స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగుండేవి. క్రికెట్ ఆడేవాళ్ళం, వాలీబాల్, షటిల్. మాతో పాటు ఆ లోకల్ పిల్లలంతా తిరిగేవాళ్ళు. సార్ వాళ్ళు దూరం నుంచి ఆడిపోతే మేము బయట పెట్రోలింగ్ పోయినప్పుడు దూరం నుంచి పోతున్నారు చూడండి సార్, వాళ్ళే దానిలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అని చెప్తూ ఉండేవాళ్ళు. మేము ఏదన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం. మా పరిధిలో మా ఇంజనీర్స్ని అంటే మేము సెకండ్ టైం కూడా నాకు ఇన్స్పెక్టర్ పోస్టింగ్ అయిన తర్వాత జెన్కో శ్రీశైలం పోస్టింగ్ అయింది. ఆ ఏరియాలో ఇంజనీర్స్కి ఏదైనా ఇబ్బందికరంగా ఏదన్నా వాళ్ళు ఏదైనా కాల్స్ వచ్చినా అది వచ్చినా వాటి మీద మేము కంప్లైంట్స్ ఇవ్వటం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం మేము సక్సెస్ఫుల్గానే చేసేవాళ్ళం.